అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రీసెంట్లీ ఒక 2 days బ్యాక్ వీడియో చేసిన. అంటే సొసైటీలో అవుతున్న సూసైడ్ గురించి నార్మల్గా అదంటే ఎగ్జామ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లయబిలిటీ, ఫైనాన్షియల్లీ అంటే ఇంట్లో ఉండే చిన్న చిన్న గొడవల వల్ల అంటే పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ సరిగ్గా సిస్టమ్ లేకపోవడం వల్ల నేను అనుకున్నాను ఈ వీడియో చేసి 2 days అవుతుంది. విత్ ఇన్ 2 daysలో మళ్ళీ ఇంకో న్యూస్. విజయవాడలో ఫేమస్ డాక్టర్ శ్రీనివాస్ అతను అంటే సొంతంగా హాస్పిటల్ కూడా పెట్టాడు. అంటే కొన్ని రోజుల క్రితం వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిపోయాడు కిడ్నీ ప్రాబ్లమ్తో. అతను రీసెంట్లీగా మార్నింగ్ అంటే న్యూస్ ఫ్రెష్గా ఏదో అప్డేట్ చూద్దాం పనికొచ్చే విషయం ఏమైనా ఉంటుందంటే ఫ్యామిలీని తీసుకొని అతను మొత్తం టోటల్గా లైఫ్ని కొలాప్స్ చేసుకున్నాడు. ఇదేం పద్ధతి సార్? మీరు ఏదో అంటే లిమిట్గా ఉండండి, కంట్రోల్లో ఉండండి. మీతో ఎంతవరకు అవుతుంది? ఓపెన్గా మీ వల్ల అయితే తప్పు అయింది కాబట్టి మీరు ఒకరు ఫైట్ చేసేది ఉంది. మీ ఫ్యామిలీని తీసుకొని మొత్తం దొబ్బేది సార్. వాళ్ళని తప్పు చేసిండ్రు, వాళ్ళతో మీ లైఫ్ని తీసుకెళ్ళిండ్రు. మరి ఇద్దరు కూతుళ్ళు బంగారం లాంటి తల్లి లాంటి కూతుళ్ళు, వైఫ్, మళ్ళీ తల్లి, ఓవరాల్గా నలుగురికి అది మొత్తం ఏదో ఇచ్చేసి వాళ్ళకు నిద్రలో పోయిన తర్వాత అంటే నరం కట్ చేసేసి ఎంత ధైర్యం వేసింది సార్ మీకు అసలు? మీరు మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి మీరు సొంతంగా సూసైడ్ హ్యాండ్ చేసుకున్నారు అంటే మీకు లయబిలిటీ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంది. ఏదన్నా ఉంటే మీరు అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు చేశారు? వాళ్ళ లైఫ్తో ఎందుకు ఆడుకున్నారు? అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడితో అయిపోదు. అంటే ఓవరాల్గా ప్రతి ఓడు లిమిట్తో అప్పులు చేయండి రా భయ్. కంట్రోల్ అయ్యేంత వరకు ఉంటుంది. మీరు కంట్రోల్ చేయకుండా అప్పులు తెచ్చి అంత పెద్ద హైఫై అంటే మీరు కారం రొట్టు తినిపించినా కానీ ఫ్యామిలీని సర్వైవ్ చేయవచ్చు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా సంతోషంతో లైఫ్లో డెస్టినీ అంటే ఇక్కడ ఏది రాసి పెట్టుందో అదే అవుతుంది. అంటే అప్పు రాసి పెట్టి ఉండదు. అంటే దాని గురించి అన్నెసరిగా ఏదో మీకు బంధువులలో పెద్ద ఎవరికి తోపు తురించి దారికారి అది చూపెట్టడానికి ఎందుకు? ఎంతలో ఉంటే అంతగా లిమిట్లో ఉంటే సంతోషంగా ఉండాలని ఉండదా? అంటే ఫ్యామిలీ మీరు పోతే మీతో పాటుగా ఫ్యామిలీ కూడా రావాలేమో. అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ డాక్టరు ఒక 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి మెంటలీగా ప్రిపేర్ చేసి ఐడియాలజీగా నిలబడే వాళ్ళు మీరే ఇంత ధైర్యం లేకుండా ఇంత దరిద్రానికి దుర్మార్గానికి వంట కడితే ఎలాగా? అంటే మీ డాక్టర్లలో కూడా మీకు ఒక సైకో ఉండదు. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు చేసే చదివే చదువు పైన కాకుండా పబ్లిక్ చేసే సర్వీస్ పైన కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా లైఫ్ని ఎలా ఇంత దరిద్రంగా ఫినిష్ చేసేస్తారు? అరే ఒక తల్లి, సొంత తల్లి, 2 పిల్లలు, భార్య, వాళ్ళందరికీ మొత్తం తాపించి కోసేసి మీరు మార్నింగ్ పెద్ద ఘనకార్యం చేసి లైఫ్ని అరే ఏం పొడగొట్టుకున్నారు సార్? అంటే నేను చెప్పేది మెసేజ్ స్ట్రాంగ్లీ చెప్తున్నాను. దునియాలో ప్రపంచంలో ఎవడున్నా కానీ మీ వల్ల అయితే ఎంత అవుతుందో అంతే అప్పు చేయడరా నాయన. మీ వల్ల ఎంత ఈత వస్తుందో అంతా ఈత కొట్టండి. ఈత వస్తుందని దుంకిన తర్వాత మధ్యలో పోతే దమ్ము రాక మీరు ఒక్కరు పోతారు, ఇబ్బంది లేదు. మీరు పోయిన వల్ల ఏం అవ్వదు, మిగతా వాళ్ళన లైఫ్ని సర్వైవ్ చేస్తారు. అరే మరీ ఘోరంగా వాళ్ళకి ఏం తెలియదు, ఏం చేయదు, చిన్న పిల్లలు, మీ భార్య మరీ ఘోరంగా లైఫ్ని కొలాప్స్ చేసేసారు వాళ్ళు. అరే దీంట్లో ఐటీ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ పర్సన్ ఉండొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు. ఎవడో డిఫరెంట్గా మీ వంతు మీతోని ఎంతవరకు అవుతుంది అంతవరకే చేయండి రా నాయన. అప్పు అంతవరకే చేయండి. మీరు ఏదో పెద్ద చేస్తే సొసైటీలో మీకు హోదా వస్తుంది, ఏదో మీకు ప్రెస్టేజ్ వస్తుంది, ఏదో మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుందని కాదు. మీరు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు ఏది లేకుండా ధైర్యంగా బతకండి రా నాయన. ఈ అడ్డమైన సోది లేనిది మరీ నరకాతన ఈ దునియాలో ఎవడో బిచ్చం అనుకుంటాడు కూడా మోతివరిగా బతుకుతున్నాడు. ఆయన బతుకుతలేడా? కాళ్ళు చేతులు లేనాడు బతుకుతలేడా? అరే మంచి పొజిషన్లో ఉండి మంచి అరే మీతో చెప్పేది ఏంటి ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవడైనా కానీ ఈ ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి ఐపీఎల్లో బెట్టింగ్లు పెట్టి ఏదో కొద్దిగా టైంలో ఎక్కువ డబ్బు మనీ వాడు ఉన్నాడు అయిపోతాడా అంటే తప్పురా నాయన. అది కాదు, అవ్వదు. ఆన్లైన్లో దునియా అడ్డమైన దరిద్రమైన యాప్లు వస్తుంది, అది అడ్వర్టైజ్మెంట్, దానికి ప్రమోషన్ చేయడానికి మీడియా మనకేంటంటే వీళ్ళు ఎవరు అంబాసిడర్స్, మన ఫిలిం యాక్టర్స్, క్రికెట్ ప్లేయర్స్, ఒక ఐడియల్ పర్సన్. ఇదంతా దగ్గర మన గవర్నమెంట్ కూడా దిమాగ్ లేదన్నట్టు ఉన్నది. ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయరా నాయన. ఎవడన్నా అప్పులు ఇస్తున్నాడంటే మీతో ఎంతవరకు అవుతుందో అప్పులు అంతవరకే చేయండి. కానీ దాని గురించి ఎక్కువ అప్పులు చేసి లేకపోతే పిచ్చమడగండి, కాలు పట్టుకోండి. కానీ అడ్డమైన దరిద్రమైన డిసిషన్ తీసుకోకండి. మీ ఫ్యామిలీ లైఫ్తోనే ఆడుకోకండి. మరి ఘోరంగా ఎంత బాధ అనిపిస్తున్నది. చిన్న పిల్లలు, 2 తల్లి భార్య, వాళ్ళకి సొంతంగా మీరే వాళ్ళని చంపేసి సూసైడ్ చేసుకొని మీరు వల్ల కాకపోతే మీరు పోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడతారని వాళ్ళని కూడా తీసుకొని పోవడం ఏంది సార్ ఇది? అది ఎప్పటికైనా ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇక్కడికైనా మానుకోండి.
అప్పు ఉంటే ఏదైనా అక్కడ క్లోజ్ చేసేసండి. కారమో రొట్టె ఏది ఉండగానే మంచిగా మోతేవరిగా ఫ్యామిలీతో బతుకంటారు బాబు. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీతో ఆశించేది ఒకటే బాస్, ఏమంటే ప్రేమగా ఉండండి, వాళ్ళకు టైం స్పెండ్ చేయండి, ఆప్యాయతోనే ఉండండి. వాళ్ళతో కలిసి ఫుడ్ తిన్నా, ఇంట్లో ఉన్న వాళ్ళతో ఆడుకున్నా, వాళ్ళతో ఎట్లా వెళ్ళినా అది యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏదో బయటికి వెళ్ళి దునియా బిల్డింగ్ కట్టి అంటే కార్లు తీసుకొచ్చి అఫీషియల్గా మా ఊరు అంటే పెద్ద తోపు తురుంచని వాళ్ళు కూడా ఆలోచించరు. ఏ తల్లికి ఉండదు వాళ్ళ యొక్క కొడుకు ప్రాబ్లం ఉండాలని, ఏ భార్యకు ఉండదు వాళ్ళ యొక్క హస్బెండ్ ప్రాబ్లం ఫేస్ చేయాలని, ఏ యొక్క పిల్లలకు ఉండదు వాళ్ళ యొక్క తండ్రి డిప్రెషన్లో లైఫ్ని అంటే కన్ఫ్యూజన్లో లైఫ్ కొలాప్స్ చేసుకోవాలి ఉండాలని ఏ పిల్లలకు కూడా ఉండదు. వాళ్ళు అడగలేదు మీకు, వాళ్ళకు కావాల్సింది ప్రేమ పంచండి, ప్రేమతోనే ఉండండి, వాళ్ళకు టైం స్పెండ్ చేయండి. మీరు తినిపించే తిండిలో కాదు, మీరు ఇచ్చే బట్టలలో కాదు, మీరు ఉంచే ఇళ్లలో కాదు, మీరు చూపించే కేర్, లవ్, ఎఫెక్షన్, రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ దే విల్ నీడ్ ఓన్లీ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఓన్లీ. జస్ట్ యూ క్యాన్ ఇమాజిన్ దట్. ఎవడు అడిగాడు మీకు? ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఎప్పుడైనా కావాల్సినంతలో ఉండండి తప్ప ఏదో అన్నసరిగా ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చిపోయిపోకండి. థ్యాంక్ యూ.